డాక్టర్ విజయలక్ష్మిని మాట్లాడుతున్నానండి 49 ఐవీఎఫ్ టీం నుంచి. సో ఈరోజు మనము ఎండోమెట్రియోసిస్ అని ఒక గైనకలాజికల్ ప్రాబ్లం గురించి మాట్లాడుకుందాం. సో ఈ ఎండోమెట్రియోసిస్ అనేది చాలా క్రానిక్గా కనిపిస్తుంది, మోస్ట్ కామన్ ప్రాబ్లము ఫిమేల్స్లో. సో ఇది ఇన్ఫర్టిలిటీలో అంటే ఫర్టిలిటీని ఎట్లా ఎఫెక్ట్ చేస్తుంది, వాట్ ఈజ్ ఎండోమెట్రియోసిస్, ఎవరికి వస్తుంది, ఎందువల్ల వస్తుంది, దీనికి ట్రీట్మెంట్ ఏంటి, లక్షణాలు, వీటి గురించి చూద్దాం. ఎండోమెట్రియోసిస్ అనేది యూట్రస్ లోపల వాల్ని ఎండోమెట్రియం అంటాం. సో ఈ ఎండోమెట్రియం కనుక యూట్రస్ బయట పెరిగి డెవలప్ అయినట్టయితే దాన్ని ఎండోమెట్రియోసిస్ అంటాం. సో యూట్రస్లో కాకుండా అవుట్ సైడ్ ద యూట్రస్ పెరుగుతుంది అన్నమాట. ఈ స్ట్రోమా కానీ ఎండోమెట్రియల్ స్ట్రోమా, గ్లాండ్స్ ఇవన్నీ కూడా మనకి యూట్రస్కి బయట చూస్తుంటాం. ఒక్కోసారి మోస్ట్ కామన్గా ఓవరీస్లో ఈ ఎండోమెట్రియోసిస్ అనేది మోస్ట్ కామన్గా కనిపిస్తుంది. ఈ ఓవరీలో వచ్చినట్టయితే దీన్ని ఓవేరియన్ ఎండోమెట్రియోమా అంటాం. ఓవరీ కాకుండా ఇతర ప్లేసెస్లో కూడా ఒక్కొక్కసారి మనం చూస్తుంటాము. సెకండ్ మోస్ట్ కామన్ వచ్చేసి పెల్విక్ ఫ్లోర్, పెల్విక్ వాల్లో కానీ పెల్విస్లో కానీ ఈ ఎండోమెట్రియోటిక్ ఇంప్లాంట్స్ని చూస్తూ ఉంటాం. సో తర్వాత ఫెలోపియన్ ట్యూబ్స్ మీద ఉండొచ్చు, లేదంటే ఇంటెస్టైన్స్ మీద, మిసెంట్రీ మీద. సో ఇట్లా వేరియస్గా పెల్విస్ లోపల ఎక్కడైనా కూడా ఈ ఎండోమెట్రియోసిస్ అనేది చూస్తూ ఉంటాం. సో ఎందుకని వస్తుంది అసలు ఎండోమెట్రియోసిస్, ఎవరిలో చూస్తాము అంటే ఇది హార్మోన్ డిపెండెంట్ ఎండోమెట్రియోసిస్ అనేది. సో ఈస్ట్రోజన్ డిపెండెంట్ కాబట్టి ఇది మనకి రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ ఉన్న ఆడవాళ్ళల్లోనే మోస్ట్ కామన్గా చూస్తాం. అంటే ఏజ్ గ్రూప్ వచ్చేసి 15 సంవత్సరాల నుంచి 40 ఇయర్స్ ఈ ఏజ్ గ్రూప్లో ఎక్కువగా చూస్తాము. సో జనరల్ పాపులేషన్లో 10 to 15% ఇది చూస్తాము, కనబడుతుంది. వెరస్ ఇన్ఫర్టిలిటీ గ్రూప్ చూసినట్టయితే 20 to 40% ఆఫ్ లేడీస్లో ఈ ఎండోమెట్రియోసిస్ ప్రాబ్లం కనపడుతుంది మనకి. సో మామూలుగా 1 million ఆఫ్ కేసెస్ ఇండియాలోనే ఎవ్రీ ఇయర్ డయాగ్నోస్ అవుతాయి. సో ఈ ఎండోమెట్రియోసిస్ అనేది ఎర్లీగా ఉన్నా కూడా సిమ్టమ్స్ డెవలప్ అవడానికి 5 to 6 years దాకా పట్టచ్చు. సో ఈ సిమ్టమ్స్ ఏంటి, అసలు ఎండోమెట్రియోసిస్ ఉంది అని తెలియడానికి పేషెంట్కి ఏంటి, ఎట్లా సఫర్ అవుతారు అంటే మోస్ట్ కామన్గా వచ్చేది పెయిన్. సో పెయిన్ అనేది ఎండోమెట్రియోసిస్లో నెంబర్ 1 సిమ్టమ్గా మనం చెప్పుకోవచ్చు. సో పెయిన్ ఎస్పెషల్లీ పెల్విక్ ఏరియాలో ఎక్కడెక్కడ వస్తుందంటే లో బ్యాక్ ఏక్ రావచ్చు, లోవర్ అబ్డామినల్ పెయిన్ రావచ్చు. సో ఆల్ ఓవర్ ద అబ్డామిన్ కూడా ఒక్కొక్కసారి కనిపిస్తుంది. సో ఈ పెయిన్ అనేది జనరల్గా మెన్స్ట్రల్ సైకిల్కి రిలేటెడ్గా ఉంటుంది. జస్ట్ బిఫోర్ పీరియడ్స్, డ్యూరింగ్ పీరియడ్, కొందరికి ఇమ్మీడియట్ ఆఫ్టర్ పీరియడ్ కూడా కనిపిస్తుంది. కొన్ని అంటే సివియారిటీ పెరిగిన తర్వాత కంటిన్యూస్ పెయిన్ కూడా ఒక్కొక్కసారి మనం చూస్తూ ఉంటాం. సో ఈ పెయిన్ కాకుండా ఈ మెన్స్ట్రల్ ఇర్రెగ్యులారిటీస్ కూడా కనబడతాయి. ఎందుకని మెన్స్ట్రల్ ఇర్రెగ్యులారిటీస్ అంటే ఈ ఎండోమెట్రియోసిస్ వల్ల బాడీలో ఇన్ఫ్లమేషన్ జరుగుతుంది. అంటే ఇన్ఫ్లమేషన్ వల్ల అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ ఇంక్రీజ్ అవుతుంది పెల్విస్లో. అందువల్ల కంజెషన్ ఏర్పడి దానివల్ల కూడా పీరియడ్స్ హెవీ బ్లీడింగ్ అనేది చూస్తాము. ఈ పీరియడ్స్లో వాళ్ళకి పెయిన్ ఉంటుంది, తర్వాత హెవీ బ్లీడింగ్ కూడా కనిపిస్తూ ఉంటుంది. సో ఒక్కొక్కసారి పీరియడ్స్ మధ్యలో కూడా ఇంటర్మెన్స్ట్రల్ స్పాటింగ్ అంటాము, ఆ కంప్లైంట్ కూడా కొందరిలో కనిపిస్తుంది. ఇతరుగా మనకి కామన్గా కనపడే ఏంటంటే పెయిన్ డ్యూరింగ్ ఇంటర్కోర్స్, డిస్పెరోనియా అంటాము. అంటే ఈ పెయిన్ ఇంటర్కోర్స్ భార్యాభర్త కలిసేటప్పుడు కూడా కొందరిలో ఈ కంప్లైంట్ చేస్తుంటారు, పెయిన్ఫుల్గా ఉంటుందని. రెండోది డ్యూరింగ్ యూరినేషన్ అప్పుడు, డెఫికేషన్ అంటే మోషన్ పాస్ చేసేటప్పుడు కూడా కొందరిలో ఈ పెయిన్ఫుల్గా ఉంటుంది. ఇంటెస్టైన్స్ మీద డిపాజిట్స్ ఉన్నట్టయితే వీళ్ళల్లో ఈ పెయిన్ అనేది కనిపిస్తుంటుంది. ఇంకొకటి వెరీ కామన్ ప్రజెంటేషన్ ఈజ్ ఇన్ఫర్టిలిటీ ఆర్ సబ్ఫర్టిలిటీ. సో వీళ్ళల్లో పిల్లలు కలగటం అనేది లేట్ కావటం, ఒకసారి సంతానం కలగపోవటంతో కూడా వాళ్ళు మన దగ్గరికి వస్తూ ఉంటారు. మనము చెకప్ చేసినప్పుడు పెయిన్ లేకపోయినా కొందరిలో ఈ ఎండోమెట్రియోసిస్ ప్రాబ్లం అనేది కనపడుతుంది. సో సమ్టైమ్స్ ఇట్ కెన్ బి ఏసిమ్టమాటిక్ ఆల్సో. ఏమి పెయిన్, మెన్స్ట్రల్ ఇర్రెగ్యులారిటీస్ ఏమీ లేకుండా కూడా కొందరు ప్రజెంట్ చేస్తుంటారు. సో ఇది ఎందువల్ల వస్తుంది, వాట్ ఈస్ ద రీజన్ అన్నట్టయితే
రెండు థీరీస్గా చెప్పచ్చు. బికాజ్ ఇట్ రన్స్ ఇన్ ఫ్యామిలీస్. అంటే మదర్కి ఉంటే డాటర్కి కూడా కనపడటం ఇలా కనపడుతుంది. కాబట్టి మనము జెనెటిక్ బ్యాక్గ్రౌండ్ ఉందా అనేది కూడా మనం అనుకోవచ్చు. ఇన్హెరిటెడ్ త్రూ జీన్స్ అంటాము. సో జెనెటిక్గా కూడా ఫ్యామిలీస్లో రన్ అవుతుంటుంది. సెకండ్ థీరీ వచ్చేసి రిట్రోగ్రేడ్ ఫ్లో ఆఫ్ ది మెన్స్ట్రల్ బ్లడ్. అంటే మామూలుగా మెన్స్ట్రల్ బ్లడ్ విత్ ద డెబ్రిస్ అనేది మనకి సర్విక్స్ నుంచి బయటకు పడిపోతుంది. అలా కాకుండా రివర్స్ ఫ్లో అయ్యి రిట్రోగ్రేడ్గా అబ్డామిన్లో పెల్విస్లో పడి అక్కడ ఇంప్లాంట్ అయ్యి ఎండోమెట్రియోసిస్ వస్తుంది అనేది ఒక థీరీ. సో ఎనీవే ఏ థీరీ అయినా ఈ ఎండోమెట్రియోసిస్ అనేది ఈజ్ ఎ వెరీ డిఫికల్ట్ క్రానిక్ ప్రాబ్లం. సో కాకపోతే ఇది బినైన్ అంటే నాన్ మెలిగ్నెంట్ ప్రాబ్లం అనమాట. సో దీనికి మనము హౌ డు వి డయాగ్నోసిస్ ఎలా తెలుస్తుంది ఎండోమెట్రియోసిస్? అఫ్ కోర్స్ పెయిన్ సిమ్టమ్స్ ఉన్నా కూడా మనము ఎట్లా డయాగ్నోస్ చేస్తాం దీన్ని అంటే హిస్టరీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ డయాగ్నోసిస్లో. సో ది పెయిన్ ఎలా ఉంటుంది, మెన్స్ట్రుయేషన్కి రిలేషన్షిప్ ఏంటి, డ్యూరింగ్ ఇంటర్ కోర్స్ పెయిన్ ఉంటుందా, లేదంటే బవల్ మూమెంట్స్, ఇవన్నీ కూడా హిస్టరీలో కొంతవరకు మనకి ఒక ఐడియా వస్తుంది. అలాగే మనం ఎగ్జామినేషన్ చేసినప్పుడు పర్వెజైనల్ ఎగ్జామినేషన్ మాన్యువల్ ఎగ్జామినేషన్ చేసినప్పుడు మనం ఒక్కొక్కసారి వీ కెన్ ఫీల్ ద మాస్ ఎండోమెట్రియోమా లేదంటే టెండర్నెస్ ఇన్ ద ఫార్నిక్స్, ఇవన్నీ కూడా దే ఇండికేట్ టువర్డ్స్ ద ఎండోమెట్రియోసిస్. సో థర్డ్ వచ్చేసేసి మనము అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఈజ్ వెరీ యూస్ఫుల్ ఇన్ డయాగ్నోసిస్ ఎండోమెట్రియోసిస్. అంటే మనకి అల్ట్రాసౌండ్ స్కానింగ్లో ఎండోమెట్రియోమా కానీ యూట్రైన్ వాల్లో కూడా ఒక్కొక్కసారి ఎండోమెట్రియోసిస్ చూస్తుంటాం. దీన్ని ఎడినోమయోసిస్ అంటాం. సో ఈ ఎండోమెట్రియల్ టిష్యూ అనేది మజిల్ వాల్లో డిపాజిట్ అవుతుంది యూట్రస్లోనే. సో దాన్ని కూడా మనం ఎండోమెట్రియోసిస్ కిందే తీసుకుంటాము. దాన్ని ఎడినోమయోసిస్ అంటాం. సో అల్ట్రాసౌండ్లో మనకి ఎడినోమయోసిస్ ప్రాబ్లం ఉంటే తెలుస్తుంది. అలాగే ఓవరీస్లో కూడా చాక్లెట్ సిస్ట్ ఆర్ ఎండోమెట్రియోమ్ అంటాం. ఇవి ఉన్నట్టు అయితే మనకి క్లియర్గా స్కానింగ్లో మనము డయాగ్నోస్ చేయొచ్చు. కాకపోతే ఈ పెల్విక్ డిపాజిట్స్ కానీ వేరే ప్లేస్లో డిపాజిట్స్ అల్ట్రాసౌండ్ స్కాన్ ద్వారా మనకి తెలియదు. కాకపోతే ఓవరీస్ ఫిక్స్ అయ్యి యూట్రస్ ఫిక్స్డ్గా ఉండి పెయిన్ ఇవన్నీ కూడా మనకి అల్ట్రాసౌండ్ స్కాన్లో కొంతవరకు ఐడియా ఉంటుంది. సో ఈ ద లాస్ట్ బట్ ద లీస్ట్ ఏంటంటే మనకి నాన్ ఇన్వేజివ్ టైప్ ఆఫ్ డయాగ్నోసిస్ అండ్ ఇన్వేజివ్ లైక్ మినిమల్ ఇన్వేజివ్ ఇస్ లాప్రోస్కోపీ. సో లాప్రోస్కోపీ అనేది గోల్డ్ స్టాండర్డ్ ఎండోమెట్రియోసిస్కి డయాగ్నోస్టిక్గా. లాప్రోస్కోప్లో 100% మనము డయాగ్నోస్ చేయొచ్చు. దాన్ని గ్రేడింగ్ కూడా చేయొచ్చు. ది ప్లేస్ సైట్ ఎక్కడెక్కడ ఉంది, అడ్హెషన్స్ ఉన్నాయా, తర్వాత ది సైజ్ ఆఫ్ ది ఎండోమెట్రియోసిస్ అండ్ ది సివియారిటీ ఆఫ్ ది ఎండోమెట్రియోసిస్. సో మనం ఎండోమెట్రియోసిస్ని కనుక గ్రేడింగ్ చేసుకున్నట్టయితే 4 స్టేజెస్గా గ్రేడ్ చేసుకోవచ్చు. స్టేజ్ 1 మినిమల్ ఎండోమెట్రియోసిస్, స్టేజ్ 2 మైల్డ్ అండ్ స్టేజ్ 3 మోడరేట్, స్టేజ్ 4 ఈజ్ సివియర్. సో ఈ విధంగా మనము గ్రేడింగ్ చేసుకున్నట్టయితే దానికి ట్రీట్మెంట్ ఎలా చేయాలి అనేది వీ కెన్ కమ్ టు ఏ కంక్లూషన్ అనమాట. సో నాన్ ఇన్వేజివ్ టైప్ ఆఫ్ డయాగ్నోసిస్కి వచ్చినట్టయితే బ్లడ్ టెస్ట్లు ఉంటాయి. దాంట్లో మెయిన్గా CA-125 అండ్ IL-6 ఈ 2 మార్కర్స్. అఫ్కోర్స్ CA-125 అనేది ఓవేరియన్ క్యాన్సర్ మార్కర్. కాకపోతే ఇది వెరీ క్లియర్లీ అసోసియేటెడ్ విత్ ద ఎండోమెట్రియోసిస్ ఆల్సో. ఇన్ ఎండోమెట్రియోసిస్లో కూడా ఎలివేటెడ్ ఉంటుంది CA-125. అలాగే IL-6 కూడా ఇన్ఫ్లమేటరీ మార్కర్స్. అది కూడా IL-6 నాన్ స్పెసిఫిక్ బట్ ఆల్సో రేజ్డ్ ఇన్ ఎండోమెట్రియోసిస్. ప్రోటియోలిక్ అనాలిసిస్ అని ఇంకొక టెస్ట్ ద్వారా కూడా మనం ఎండోమెట్రియోసిస్ని కనుక్కోవచ్చు. సో వాట్ ఈజ్ ది ట్రీట్మెంట్ అండ్ హౌ ఇట్ ఎఫెక్ట్స్ ద ఫర్టిలిటీ అంటే ఎండోమెట్రియోసిస్ వల్ల ఫర్టిలిటీ ఎలా దెబ్బతింటుంది, సబ్ ఫర్టిలిటీ కానీ ఫర్టిలిటీ ఎందుకు వస్తుందంటే ఈ ఎండోమెట్రియోసిస్ వల్ల అడ్హెషన్స్ తయారవుతాయి. ఆర్గన్స్, పెల్విక్ ఆర్గన్స్ అన్నీ ముద్దకట్టుకుపోవటం, బైండ్ అయిపోవటం వల్ల న్యాచురల్ మనకి ఓవరీ ఎగ్ ట్రాన్స్పోర్ట్ లేక దానివల్ల కూడా మనకి ప్రెగ్నెన్సీ రాదు. సెకండ్ వచ్చేసేసి ఇన్ఫ్లమేషన్ వల్ల పెయిన్ వల్ల కూడా మనకి సబ్ ఫర్టిలిటీ ఇన్ఫర్టిలిటీ కూడా పెరుగుతుంది. అలాగే థర్డ్ వచ్చి స్కార్ టిష్యూ డెవలప్మెంట్ వల్ల కూడా మనకి ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ రైజ్ అవుతుంటాయి. ఫోర్త్
ఫర్టిలిటీకి మనకి ఊసైట్ క్వాలిటీలో కూడా ఏమన్నా తేడా ఉంటుందా అనేది ఒక రీసెర్చ్ జరుగుతుందండి. వీ హ్యావ్ టు స్టిల్ ఆన్సర్ దట్ క్వశ్చన్. ఊసైట్ క్వాలిటీ కూడా ఏమన్నా తగ్గుతుందా ఎండోమెట్రియోసిస్ ఉన్న ఓవరీస్లో అనేది చూసుకోవాలి. సో కమింగ్ బ్యాక్ టు ద ట్రీట్మెంట్ పార్ట్, వీ హ్యావ్ సర్జికల్ ట్రీట్మెంట్స్ అండ్ మెడికల్ ట్రీట్మెంట్. మెడికల్ ట్రీట్మెంట్ మెయిన్గా ఏంటంటే బికాజ్ ఇట్ ఈస్ ఈస్ట్రోజన్ డిపెండెంట్ ప్రాబ్లం కాబట్టి ఓవరీస్ యాక్టివిటీని సప్రెస్ చేసే మెడిసిన్స్ అన్నీ కూడా ఎండోమెట్రియోసిస్కి రిలీఫ్ ఇస్తాయి. అంటే దిస్ ఈజ్ నాట్ ఏ పర్మనెంట్ కంప్లీట్ ట్రీట్మెంట్ కాదు, సిమ్టమాటిక్ ట్రీట్మెంట్. కొంతవరకు ఎండోమెట్రియోసిస్ అనేది రిగ్రెస్ అయ్యి పెయిన్, బ్లీడింగ్ ఇవన్నీ కూడా చాలా వరకు కొన్ని రోజుల పాటు తగ్గుతుంది. సో మనకి ఓవేరియన్ యాక్టివిటీని సప్రెస్ చేసేవి లైక్ ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ అయి ఉండొచ్చు, ప్రొజెస్ట్రోజన్స్, జిఎన్ఆర్హెచ్ఏ, తర్వాత అరోమటైజ్ ఇన్హిబిటర్స్, ఇవన్నీ కూడా పనిచేస్తాయి. సో సర్జికల్కి వస్తే మనకి ఎక్సిషన్ ఆఫ్ ది ఎండోమెట్రియోమా. సో దట్ ఈస్ హౌ వీ కెన్ డీల్ విత్ ది ఎండోమెట్రియోమా.